దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రేమతో మిమ్మల్ని ఈరోజు వాక్య భాగంలోనికి యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనము ద్వారా వాక్య భాగంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ వేద భాగంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్యం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, క్రీస్తు కాడా చెప్పగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రతి చోట నీ దుస్సువార్త, యేసయ్యా ప్రతి చోట నీ దుస్సువార్త. రారండి ప్రజలారా, రారండి జనులారా, రారండి ప్రజలారా, రారండి జనులారా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూశానయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రతి చోట నీ దుస్సువార్త, యేసయ్యా ప్రతి చోట నీ దుస్సువార్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి ఒక మంచి సాక్ష్యాన్ని తెలియపరుస్తూ ఉంది. ఈరోజు మన అంశ భాగం ఏమిటి అనగా, సాక్ష్యం ఇచ్చుట అనే అంశంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానించుదాం. ఓ స్త్రీ, ఈమె ఎవరు అనగా సమరయ స్త్రీ. ఎవరిని బట్టి సాక్ష్యం చెబుతా ఉంది అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వాని గురించి. ఈ సమరయ స్త్రీ ఇంచుమించు 12 గంటల వేళ యేసయ్యని కలుసుకుంది అనగా దర్శించింది. ఎందుకు ఆ టైంలో అక్కడికి వెళ్ళిందో, అయితే అక్కడికి మొత్తానికి ఒక కుండను చంక పెట్టుకొని నీళ్ళు కోసం అని వెళ్ళింది బావి దగ్గరికి. యాక్చువల్గా ఎవరైనా నీళ్లు తెచ్చుకోవాలి అనుకున్నవారు 12 గంటల సమయంలో ఎవరు నీళ్ళు కోసం వెళ్ళరు. అయితే మాత్రము ఒక కుండను కడవను చాత పట్టుకొని ఈ స్త్రీ నీళ్ళు కోసమని వెళ్ళింది. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏమి ఇంటికా నుంచి బయలుదేరే ముందుగా ఆమె హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, ఆమె ప్రవర్తన చూసిన దేవుడు, ఆ దేవుడే ఈ పగటి వేళలో నేను ప్రకటించుచున్న యేసయ్యా, మనము ఆరాధన చేస్తున్న ఆయన యేసయ్యా, ఆయన మాటలు ఆయనను కలుసుకున్నాయి. ఇదిగో ఈమె ఆ గ్రామంలో ఈమెకు ఎలాంటి మంచి సాక్ష్యం లేదు. ఈరోజు సాక్ష్యం లేని వారు చాలామంది ఊర్లో ఉంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. ఒకవేళ బాగా గమనించండి, నిజంగా మన ఇంట్లో భార్యను బట్టి భర్తను సాక్ష్యం అడిగితే, ఏందయ్యా నీ భార్యను బట్టి సాక్ష్యం చెప్పంటే ఎంతవరకు మంచి సాక్ష్యం చెప్తాం? లేకపోతే వీళ్ళను బట్టి కూడా సాక్ష్యం, పిల్లలను బట్టి తల్లిదండ్రులు సాక్ష్యం, తల్లిదండ్రులను బట్టి కూడా పిల్లల సాక్ష్యం. సాక్ష్యం అనేది ఇంపార్టెంట్.
అయితే నేను ప్రకటిస్తున్న యేసయ్య, మనం ఆరాధన చేస్తున్న యేసయ్య, ఈమె మొత్తానికి ఒకవేళ కొండను వంక పెట్టుకొని, నీళ్లను వంక పెట్టుకొని అక్కడికి వెళ్ళిందేమో కానీ, నేను ప్రకటిస్తున్న యేసయ్య ఈ స్త్రీ అక్కడికి రాకముందే ఆయన ముందుగానే అక్కడకు వచ్చిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే శిష్యులు ఎక్కడికి ఉన్నారంటే తిండి గురించి వెళ్ళిపోయారు, వాక్యంలో ఆధారం చేసినప్పుడు. అయితే ప్రభు అయిన యేసయ్య ఆయన రాకముందే ఆయన ముందుగానే అక్కడికి వెళ్ళాడు. అంటే ఆయన మనం ఆరాధన చేస్తున్న దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలం ఎరిగినటువంటి దేవుడు, భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. మన భవిష్యత్తును యేసయ్యకు తెలుసు. ఇదిగో సమరయ స్త్రీ యొక్క భవిష్యత్తు ఆమెను మార్చాలని అక్కడికి ముందుగానే అక్కడికి చేరుకున్న యేసయ్య, ఆయన శరీర రీతిగా జీవించుచున్నప్పటికీ కూడా శరీర సంబంధంగా ఏదో పొట్టకూటి కోసం ఆలోచన చేయలేదు, కానీ నశించిపోతున్న ఆత్మలను సంపాదించాలనే దాహంతో ఇంచుమించు 12 గంటల వేళ ఆయన ఆ స్త్రీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ హల్లెలూయా. ఒక్కసారి చప్పట్లు కొట్టే ప్రభుని గనపరచుదామా? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఇదిగో అలాగనే సేమ్ రీతిగానే ఇదిగో మనము తల్లి గర్భంలో పుట్టక మునిపే మనకన్నా ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఆ స్త్రీ అక్కడికి రాకముందే యేసయ్య ఏ విధంగా బావి దగ్గరకు చేరుకున్నాడో, అలాగని ఈ భూమి మీదకి మనం రాకముందే ఆయన భూమి మీదకి 2021 సంవత్సరాల క్రితం ఇదిగో మన అందరం మీద కాన్ఫరెన్స్ కాల్లో ఉండాలని, మనమందరం సంఘముగా ఉండాలని, మన భవిష్యత్తు తిరిగిన దేవుడు మనకన్నా ముందుగానే భూమి మీదకు వచ్చాడు. మనకు కావలసిన రక్షణ కార్యం సిద్ధం చేశాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి, సహవాసాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆమె అక్కడికి రాకముందే యేసయ్య అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈమె నీళ్ళు కోసమని వచ్చింది, బావి దగ్గరకు వచ్చింది. అక్కడ సంఘటన అంతా తెలుసు. ఇదిగో ఆ మాటలు ఆమె జీవితాన్ని పొడవబడ్డాయి. యేసయ్య మాట సమరయ స్త్రీ ప్రవర్తనను మార్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యని కలుసుకోక ముందు ఈమె ఆ ఊర్లో వెళ్ళాలంటే ధైర్యంగా మాట్లాడటానికి అవకాశం లేని స్త్రీగా ఉండవచ్చును. యేసయ్యని కలుసుకోక ముందు ఆమె జీవితం ఎక్కడో చాటున మాట్లాడేటువంటిది. అందుకని ప్రసంగి సామెతల గ్రంథంలో ఒక వచనం గుర్తొస్తా ఉంది. ఒకసారి జార స్త్రీ యొక్క వివరణ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం జార స్త్రీ గురించి ఇక్కడ రాయబడింది. ఈ 8వ వచనం కాడి నుంచి 27వ వచనం వరకు చదివితే జార స్త్రీ యొక్క మాటలు మనకు వినబడతాయి. ఇవి పెద్దగా మాట్లాడే మాటలు కాదు. ఇవి రహస్యంగా మాట్లాడే మాటలు. రహస్యంగా మాట్లాడుతున్న మాటలు ఈరోజు అనేకుల జీవితాల్లో బాగా ఉన్నటువంటి కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి. అయితే ఇదిగో మనం ఈ పగటి వేళలో ధ్యానించుచున్న సమరయ స్త్రీ మాత్రం ఈమె చాటుగా మాట్లాడట్లేదు. ఆమె ధైర్యంగా ఊర్లోనికి వెళ్ళింది. అదివరకు వెళ్ళినట్టు కాదు. ఇదిగో యేసయ్యని కలుసుకోక ముందు ఆమె వెళ్ళిన జీవితం వేరే, ఆ నడక వేరే, ఆ తలంపులు వేరే, ఆ ప్రవర్తన వేరే, ఆ గతం వేరే. అయితే ఇప్పుడు స్త్రీ ధైర్యంగా ఊర్లోకి వెళ్ళింది. ఆ ఊరి వారితో ఏం చెప్తూ ఉందో ఒకసారి 28వ వచనం ధైర్యంగా చెప్తోంది. ఆ స్త్రీ, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఈమె ధైర్యంగా మాట్లాడాలంటే తన కొండను వదిలిపెట్టేయాలి అంటగా. కొండ అంటే ఏంటో తెలుసా? పాపపు జీవితం, రహస్యమైన జీవితం. నిజంగా కొండను ఎందుకు తీసుకొచ్చింది? నిజంగా ఆమె మంచినీళ్ళు కోసమే 12 గంటలకు వెళ్ళినట్లయితే కొండను ఎందుకు వదిలిపెట్టాలి? నిజంగా ఆమె నీళ్ళ కోసమేనా ఆ టైంలో వెళ్ళింది? చాలామంది కూడా మనుషులు లేనప్పుడు వస్తారు. వీళ్ళకి మనుషులు ఎప్పుడు లేకోకుండా ఉంటారో అలాంటి వారు వస్తారు. మనుషులు లేని సమయాన మనుషులు
మరొక మనిషికి ఈ టైం అయితే మనుషులు ఉండరనే ఆలోచన కలిగి వచ్చి చాలామంది చాలా రకాలుగా లేనిపోయిన మాటలు చెప్తా ఉంటారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి అని చదువుతున్నా. కుండ, తన కుండను వదిలిపెట్టి అనగా అర్థం ఏంటి? కుండ అంటే తన కుండను వదిలిపెట్టి అనగా తన స్వభావాన్ని, తన ఆలోచనలు వదిలిపెట్టి. సామెతల గ్రంథం 3:7 ఒకసారి చదువుదాం. తన కుండను వదిలిపెట్టి అన్న దగ్గర సామెతల గ్రంథం 3:7 చూసారండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఆగమ్మ, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఈ స్త్రీ కూడా ఏమనుకున్నదంటే, ఓహో, నేను వచ్చిన ఈ సమయం నేను చాలా జ్ఞానవంతురాలను అనుకుందేమో. ఈ సమయం అయితే నేను వచ్చిన కార్యం జరిగిపోతే అనుకుందేమో. ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా నీ తలంపులు నా హృదయంలో పుడుతున్న ఆలోచన, ఒకవేళ నేను జ్ఞానిని అనుకుంటున్నామా? అందుకు దీనికి భక్తుడు 139వ కీర్తనలో ఒక మాట అంటాడు. అక్కడ చదువుదామా మరొక మాట. 139వ కీర్తన 1వ వచనం. యెహోవా, పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, కూర్చుండుట లేచుట తెలియను, తలంపు పుట్టక మునిపే ఆమేన్, నడకను పడకను చేసి ఉన్నావు, అన్నిటినీ బాగుగా తెలుసుకుని ఉన్నావు, మాట రాకమునిపే పూర్తిగా తెలిసి ఉన్నది, వెనకను ముందును ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి ఉంచి ఉన్నావు, మించినది అగోచరము, అందదు, పోవుదును, ఆకాశంకి ఎక్కినను అక్కడ ఉన్నావు, పండుకొనినను ఉన్నావు, కట్టుకొని నివసించినను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడైనా ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు అన్న సత్యాన్ని నీకు తెలియాలంటే ముందు సామెతల గ్రంథం 3:7 ఉన్నటువంటి అది వదులుకోవాలి. ఆ వచనం కూడా చదువుదామా ఇప్పుడు. 3:7 ముందు అనుకోకూడదు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, దేహమునకు ఆరోగ్యమును కలుగును, అంతటిలో ప్రథమ ఫలమును గణపరచుము పారును. ఈమె ఏం వదిలిపెట్టిందంటే కుండను వదిలిపెట్టింది, స్వభావాన్ని వదిలిపెట్టేసింది, తన సొంత ఉద్దేశాలను వదిలిపెట్టేసింది. తన కుండను వదిలిపెట్టి ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె జీవితం మారిన తర్వాత ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఏదైనా ఊరు వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఆ ఊరిలోకి వెళ్ళింది? ఆమె యేసు ప్రభుని కలుసుకోక ముందు ఆమె జీవితం ఆ ఊరు వాళ్ళకి తెలుసు, ఆమె ప్రవర్తన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ బంధువులకు తెలుసు. అయితే ఎక్కడ ఆమె జీవితం సరిగా లేదని తెలియపరిచిందో అక్కడే ఆమెకు సాక్ష్యం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె నిజమైన జీవితం మారిందని కనబడాలి. మన గురించి మనము సాక్ష్యం చెప్పటం కాదు, కానీ మన గురించి మన క్రియలే సాక్ష్యం చెబుతాయి, మన నోటి మాటలు సాక్ష్యం చెబుతాయి, మన నోటి క్రియలే సాక్ష్యం చెబుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా సాక్ష్యం చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఊరి వారితో సాక్ష్యం చెప్తా ఉంది, మీరు రండి, నా జీవితం మార్చిన యేసయ్య దగ్గరకు రండి. ఇదిగో ప్రభువు నిన్ను నన్ను ఎందుకు మార్చుకున్నాడు తెలుసా? ఎందుకంటే మన వరకు మనమే ఉండటానికి కాదు, కానీ అనేకులకు సాక్షార్థంగా ఉండటానికి. నువ్వు సాక్ష్యం చెప్పాలి.
నిన్ను ఏ దేవుడైతే మనసు మార్చాడో, ఏ దేవుడైతే నిన్ను స్వస్థపరిచాడో, ఏ దేవుడి దయ వల్ల నువ్వు బ్రతుకుచున్నావో ఆ దేవుని గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా 12 గంటల వేళలో కొంత సంభాషణ జరిగిన తర్వాత ఆ స్త్రీ ఊర్లోనికి వెళ్ళి సాక్ష్యం చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన పునరుద్ధానం రోజున కూడా వేసైన రాహాబు గురించి సాక్ష్యాన్ని విన్నాం. ఆమె ఆరాధన చేస్తున్నటువంటి ఆ దేవుని బట్టి ఆమె సాక్ష్యం చెప్పలేదు, కానీ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను బట్టి సాక్ష్యం చెప్పినట్లుగా, ఆ దేవుడే గొప్పవాడు తెలుసుకున్నట్టుగా, ఆ దేవుని బట్టి తన ఇంట్లో వారందరికీ రక్షణ, ఈ ఇశ్రాయేలు దేవుడే మనల్ని కాపాడగలడని ఆ ఇంటి వారికి సాక్ష్యం చెప్పింది కనుక తన ఇంటి వారిని రక్షించుకోగలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధానం రోజులో కూడా ఆ స్త్రీ ఇంట్లోనికి వెళ్ళి ఊర్లోనికి వెళ్ళి ఆమె జీవితంలో ఏం జరిగిందో సాక్ష్యం చెప్తా ఉంది. ఏం చెబుతుంది? మీరు రండి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయనే క్రీస్తు కాడా అనే ఆ ఊరి వారితో చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తుడైన యేసయ్యను గురించి సాక్ష్యం చెబుతా ఉంది. సాక్ష్యం చెప్పాలి. మన జీవితమే సాక్ష్యం ఏమవ్వాలంటే తేజరల్లాలి. మన గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉండాలి. మనం సాక్ష్యం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యగ్రంథం 1:8 దేవుడు సెలవిచ్చాడు. మనం ఎంతవరకు సాక్షులుగా ఉండాలి? అపోస్తుల కార్యగ్రంథం 1:8 వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటా ఆమేన్ మీరు నాకు సాక్షులు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే. సాక్ష్యమనగ కనిన విని సంగతులను తెలుపుటయే. సాక్ష్యమిచ్చు కొరకునన్ స్వామి రక్షించినాడు. సాక్ష్యమిచ్చేదా. ఈ స్త్రీ సాక్ష్యం చెబుతా ఉంది. ఏమని? ఆమె జీవితంలో ఏం జరిగింది? కనిన వినిన సంగతులు తెలపటమే సాక్ష్యం. కనిన వినిన సంగతులను అంటే ఆమె జీవితంలో ఏం జరిగిందో అదే చెప్పటమే సాక్ష్యం. మన జీవితాలను మార్చినటువంటి, మన బ్రతుకులను మార్చినటువంటి యేసయ్యను గురించి కూడా నువ్వు సాక్షిగా ఉండాలని ఈ మధ్యాహ్న కాలములో దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ సాక్ష్యం ఏ విధంగా చెప్పిందో మనం కూడా సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. ఆ ఊర్లోనికి వెళ్ళి సాక్ష్యవార్త చెప్తా ఉంటే అప్పుడు 30వ వచనంలో ఏముంది? వారు ఊరులో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఊరులో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చేసినవన్నీ నాతో చెప్పిన నీ సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. ఆమేన్. అంటే ఇప్పుడు ఈ సాక్ష్యమిచ్చిన ఈ స్త్రీ యొక్క మాట ఎంత ధైర్యంగా ఉంది. ఆ మాట వాళ్ళని ఎంత ప్రభావితం చేసింది. ఒక మాట ఒక మనిషిని ఎంతవరకు ప్రోత్సాహం కలగజేస్తుంది అంటే ఒక మనిషి మాట మరొక మనిషికి ప్రోత్సాహం కలిగించేదిగానే ఉండాలి. కిందకి దించేదిగా ఎంత మాత్రం కూడా
ఉండకూడదు. ఇప్పుడు ఈ చెప్పిన సాక్ష్యం ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ ఏం చేసిందంటే కదిలించింది. దేవునికి స్తోత్రం. కదిలించింది. ఎక్కడికి కదిలించిందంటే నజరేయుడైన యేసయ్య ఎక్కడికి ఉన్నాడో ఊరిలో ఉన్నవారందరూ ఆ బావి దగ్గరకు వచ్చేస్తా ఉన్నారు, యేసయ్య ఉన్న దగ్గర. దేవునికి స్తోత్రం. ఆ బావి ఏంటో తెలుసా? బావి అంటే ఏంటో తెలుసా? బావి అంటే ఏంది? బావిలు అంటే ఏంటి? అర్థమైంది. బావి అంటే సంఘం, మందిరానికి వస్తూ ఉన్నారు. అందుకని ఆది అపోస్తులు ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలీమా దగ్గర ఉన్నప్పుడు ఎన్ని బావులు, ఎన్ని ఈత చెట్లు? 70 ఈత చెట్లు, 12 నీటి బావులు. అంటే 12 మంది అపోస్తులు, అంటే అపోస్తుల యొక్క నాయకత్వంలోనికి వచ్చేస్తున్నారు. ఆ బావి దగ్గరకు వస్తున్నారు. ఆ బావి దగ్గర ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆ బావిలో ఉన్న సామాన్యం కనబడుతున్న మాట, ఆ బావిలో ఉన్న నీరు తాగితే యేసు ప్రభు అదే చెప్తాడు, ఈ బావిలో నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? మరలా దాహం వేస్తుంది. అయితే నేను ఇచ్చే నీరు తాగితే మీకు అన్నాడు కూడా దప్పికొనరు. అవును, మన యేసయ్య మాట వింటే ఇక నా దాహం అనేది ఉండదు, ఇంకా చింత అనేది ఉండదు, సమస్యలు అనేది ఉండదు. అయితే మనుషుల సంబంధమైన మాటలు వింటే సమస్యల్లో పడిపోతాం, శోధనలో పడిపోతాం, ఇబ్బందులో పడిపోతాం. మనం మాటను బట్టి ముందుకు బయలుదేరాలి. ముందు యేసయ్య దగ్గరికి నువ్వు రావాలంటే, మన అర్థం చేస్తున్న యేసయ్య దగ్గరికి అనేక మంది ప్రజలు రావాలంటే ముందు ఆ స్త్రీ యొక్క మాట ఎలాగా ఉందంటే, ఆ ఊరి ప్రజలను ఏం చేసింది? ప్రభావితం చేసింది. అంటే ఉన్న ఆ ఊర్లోనే కాకుండా, అంటే లోక సంబంధమైన మాటలతోనే కాకోకుండా ఆ ఊరి వదిలి బయటకు వచ్చినట్లుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కూడా ఆ ఊరిలో ఉన్న మాటలన్నీ కట్టిపెట్టేసి అక్కడి నుంచి బయటకు రా, ఊరిలో నుండి బయటికి రా. అంటే అర్థం ఏంటంటే లోక సంబంధమైన మాటల నుంచి బయటికి రా. ఒకసారి బయటికి రా. ఎంతసేపు ఆ ఊర్లో ఉన్న మాటలన్నీ తలపోసుకుంటూ ఉంటావు? ఎంతసేపు లోక సంబంధమైన వార్తలు చూడుకొని అక్కడే కృంగిపోతూ ఉంటావు? ఈ స్త్రీ యొక్క మాట, ఈ సాక్ష్యం, దేవునికి మహిమ కలుగునుగాక, ఈమె యొక్క స్త్రీ యొక్క సాక్ష్యం ఆ ఊర్లో ఉన్న వారిని ప్రభావితం చేస్తున్నట్లుగా ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ నోటి మాటలు, మన నోటి మాటలను అనేకులు క్రీస్తు యొద్దకు వచ్చి అట్టి ప్రభావితమైన మాటలు నా యేసు దేవుడు మీ నోట్లో పెట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే అనేకులు నశించిపోకోకుండా, అంటే లోక సంబంధంలోనే ఉండకోకుండా ఆ యేసు దగ్గరకు వచ్చి రక్షకుడైన, పరమ వైద్యుడైన, నిత్య జీవము కలగచేస్తున్నటువంటి, నిత్య జీవ జల ప్రదాత అయినటువంటి యేసు క్రీస్తు నీ నమ్ముకునే మాటలు మనము అందించుదుముగాక. మన మాటలు ప్రభావితము చేయబడునుగాక. మన మాటల్లో అనేకులు ప్రోత్సహించే మాటలుగా మార్చునుగాక. మన మాటల ద్వారా పడిపోయిన జీవితాలు కట్టబడే ప్రభావం చూపించుదుముగాక. అలాంటి ఆశీర్వాదాలతో ఇతరులు ఆ స్త్రీ యొక్క మాటను బట్టి 39వ వచనం అద్భుతం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. 40వ వచనం ఏముంది? ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా సమరయులు వచ్చి, అయ్యా మా ఇంట్లోనికి రా, నువ్వు ఊరు బయట ఉండటం ఏంది, నువ్వు ప్రత్యేకించి ఉండటం, మా దగ్గరకు రా. యాక్చువల్గా బావిలు ఊరు బయట కడతారు కదా ఎక్కువ కాలం. ఇదివరకు పాత కాలంలో బాటసారులకి రోడ్ల పక్కన బావిలు ఉండేవి, ఇప్పుడు ఉండట్లేదులే. అయితే ఆయన వేడుకుని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎన్ని రోజులు ఉన్నారు? 2 దినాలు ఉండిను. ఆయన మాటలు వినినందున ఇంకను
అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, ఆ స్త్రీ మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొనుచున్నామని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ స్త్రీ యొక్క మాట కొంతవరకు ప్రభావితం చూస్తే, ఆ మాట ఆ స్త్రీ యొక్క చెప్పిన మాట లేక ఆ మాటలో ఉన్నటువంటి ప్రభావం, అక్కడి నుంచి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ప్రభావం చూస్తే, ఆ స్త్రీ యొక్క మాటను బట్టి కాక, అంటే ఆ మాట ఎంతవరకు పనిచేసింది? స్త్రీ యొక్క మాట ఎంతవరకు పనిచేసింది? ఆ ఊరిలో ఉన్న ప్రజలను, అంటే మాట అంటే సాక్ష్యం, ఆ ఊరిలో ఉన్న సాక్ష్యం, ఆ ఊరిలో ఉన్న ప్రజలను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చే విధంగా చేసింది. అంటే అలాగనే ఏంటంటే, ప్రియ సహోదరి, కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న సహోదరి సోదరులారా, నీ మాట కూడా ఎలాగా ఉండాలంటే యేసు క్రీస్తుని తెలుసుకునే రీతిగా నువ్వు ప్రోత్సాహం కలుగజేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు ఆ శ్రమర స్త్రీ, గడిచిన పునరుద్ధాన కాలంలో మన వాక్యం విన్నాం, ఆ వేసిన రహాబు యొక్క ఆ మాట తన రక్త సంబంధులందరినీ రక్షణలోనికి తీసుకొచ్చే విధంగా ప్రోత్సాహం కలుగజేసుకుంది. అట్టి మాటలు నా దేవుడు మీ ప్రతి నోట్లో ఉంచునుగాక. ప్రోత్సాహకరమైన మాటలు మనం పలుకుదముగాక. ఆశీర్వాదకరమైన మాటలు ఈ పగటి వేళ నుండి వచ్చునుగాక. అనవసరమైన మాటలు యేసునామములో నశించిపోవునుగాక. ఆశీర్వాదకరమైన మాటలు పలుకుదముగాక. దీవెనకరమైన మాటలే మనం ఒట్లాడుదుముగాక. ఆ స్త్రీ యొక్క మాట అంటే ఆ సాక్ష్యం యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే, యేసయ్య చెప్పిన మాటలు ఆ స్త్రీ యొక్క మాటే కాదయ్యా. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎలాగా ఉన్నామంటే, ఇంకా మా మట్టుకు మేము విన్నాం ఇక్కడ అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత యేసయ్య ఏం చేశాడు? ఊరికి పంపించుంటాడా? ఆ వచనం చదవండి, 41వ వచనం. ఆయన మాటలు వినునందున, దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ మాటకి అంతమంది జనం వస్తే, వచ్చిన వాళ్ళని యేసయ్య వరకు నేను పంపిస్తాడా? నీ మాటలు కూడా మనుషులను ప్రభావితం చేసే మాటలుగా నా దేవుడు ఉంచునుగాక. అనవసరమైన మాటలు యేసయ్య తొలగించునుగాక. ఆయన మాటలు వినునందున ఇంకను, ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ ప్రభావితమైన మాట ఎంతవరకు పనిచేసిందంటే, ఆ సమరయ స్త్రీ మాట లేక సాక్ష్యం యేసయ్య దగ్గరకు తీసుకొచ్చిన దాకా పనిచేసింది. ఆమేన్, హల్లెలూయా. నీ నోటి మాటను బట్టి కొంతవరకు పనిచేస్తుంది. యేసయ్య దగ్గరకు తీసుకొచ్చే రీతి అంటే యేసయ్య దగ్గరకు తీసుకువచ్చే మాటలుగా అంతవరకు పనిచేస్తాయి. అక్కడి నుంచి నువ్వు సైలెంట్ అయిపోవాలా, అక్కడ సైలెంట్ అయిపోవాలా. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత లేక సంఘంలోనికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ యేసయ్య మాట్లాడతాడు. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు? మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని, ఇక్కడ ఆగండమ్మా, మా మట్టుకు మేము. అక్కడికి వచ్చిన తర్వాత యేసయ్య మాటలు విన్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. కష్టపడి నువ్వు కొన్ని ఆత్మలు దేవుని మందిరానికి తీసుకొస్తే, దేవుడు ఆ మాటలను రుజువుపరిచి సమాధానపరిచి వాళ్ళు సాక్ష్యం ఏం చెబుతారంటే, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం, ఎంత అద్భుతమైన ఉపదేశం. ఒక స్త్రీ మాట ప్రజలను ప్రభావితము చేసింది. ఈరోజు నీ మాటలు యేసు దగ్గరకు తీసుకొచ్చే మాటలుగా ఉన్నాయా? సంబంధం, ఆ స్త్రీ మాట యేసయ్యతో సంబంధం కలిపే మాటగా, ఆ స్త్రీ మాట యేసయ్యను చూపించే మాటగా, ఆ స్త్రీ మాట ఊరిలో ఉండకుండా నిత్య రక్షణిచ్చే, జీవజలమిచ్చే యేసు ప్రభు దగ్గరికి తెచ్చే మాటగా, ఆ స్త్రీ మాట యేసు ప్రభు నమ్ముకునే మాటగా ఉంది.
అంటే ఆ ఊర్లోనే ఉండకూడదు, ఇంకా ఉండవలసిన అంటే ఆ స్త్రీ మాట ఆ ప్లేసును వదిలిపెట్టి ఊరి బయట ఉన్నటువంటి యేసయ్య దగ్గరకు తీసుకొచ్చే మాటగా ఉంది. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ప్రజలను ఇంకా అక్కడ యేసయ్య ఏం చేశాడంటే వాళ్ళతో కొన్ని విషయాలు చెప్పాడట. మా మట్టుకు మేము విని లేక చూచి నిజముగా ఈయనే లోకరక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని కాపాడాల్సింది రక్షకుడు ఆయనే. ప్రపంచ భవిష్యత్తు మార్చగలిగినది ఆయనే. యేసయ్య ద్వారా మాత్రమే రక్షణ, పరలోకం. నిజంగా లోకరక్షకుడు ఒక ప్రాంతానికి కాదు. సిస్టర్స్, బ్రదర్స్, కాల్లో ఉన్న సహోదరులారా, వాళ్ళు ఇంకా సాక్ష్యం చెప్తున్నారు. అమ్మా, నువ్వు చెప్పిన మాటను బట్టి కాక, అంటే నీ మాట యేసయ్య దగ్గరకు మమ్మల్ని తీసుకొచ్చిందమ్మా. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా యేసయ్య చెప్పిన మాట లోకరక్షకుడు ఈయనే, అంటే ప్రపంచాన్ని రక్షించగలిగేది మనం ఈయనే. అందుకని కాన్ఫరెన్స్ కాల్లో మనము ప్రపంచం కొరకు 2 చేతుల పైకెత్తి ప్రార్థించబద్దులమై ఉన్నాం. ప్రపంచ భవిష్యత్తు యేసయ్య చేతిలో ఉంది. తలలో ఉంచి పరిశుద్ధ వేద భాగంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వాక్యం. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహంనికిమ్మని ఎలాగా నన్ను అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక స్త్రీ సాక్ష్యం చెప్తూ ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఇదే అధ్యాయం 4వ అధ్యాయం 28వ వచనంలో సాక్ష్యం చెప్పే ముందుగా మనము ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం చెప్పాలంటే ఏం గ్రహించాలి? చాలామంది ఈ రోజుల్లో సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా సాక్ష్యం అంటే ఒక మంచి పలానా వ్యక్తి మంచోడని, వాళ్ళ ద్వారా ఏదైనా పొగుడుతోనో లేకపోతే వాళ్ళ ద్వారా ఏదైనా డబ్బులు ఇస్తుంటేనో అప్పుడు సాక్ష్యం చెబుతాం. ఈరోజు ప్రభుత్వంలో కూడా కొన్ని దొంగ సాక్ష్యాలు చెప్పిస్తారు. లేక సాక్ష్యం అంటే ప్రభు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని దేవుని వాక్యంలో ఉంది. అబద్ధ సాక్ష్యం అంటే ఒక వ్యక్తి మీద అబద్ధాలు చెప్పకూడదని. మనము ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కింద సాక్ష్య సంతకాలని కింద తీసుకుంటారు, ఒక 2 సంతకాలు. సాక్ష్యానికి అంత ప్రాముఖ్యత ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాక్ష్యం అంటే ఈ స్త్రీ సాక్ష్యం ఎప్పుడు చెప్తుంది? ఆ స్త్రీ సాక్ష్యం చెప్పిందని ఉపదేశాన్ని ధ్యానించాం. అయితే ఎప్పుడు చెప్పింది అనే సత్యాన్ని మనం గమనించినప్పుడు మరొకసారి ఆ 9వ వచనం చదువుదాం. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలా గడుగుచున్నావని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ స్త్రీ అంటుంది, ముందుగా ఆ సమరయ స్త్రీ అంటుంది, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికని ఎలా అడుగుచున్నావు. ఇక్కడ సంఘటన మనకు తెలుసు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక కడవను తీసుకొని నీళ్ళ కోసమని వెళ్ళిన సంఘటన మనకు తెలుసు. అయితే యేసు ప్రభువుని గమనించింది ఏమి? వీళ్ళు యూదులు, సమరయులు. మేము యూదులకి సమరయులకు సాంగత్యం పడదు. యూదులు గొప్పవాళ్ళు. యూదుల దృష్టిలో సమరయులు ఎలాంటి వాళ్ళంటే పనికిరాని వాళ్ళు, అంటరాని వాళ్ళు, నీచులు. కనుక యూదుడు అంటే గొప్పవాడు. అయితే ఆ గొప్పవాడైనటువంటి యేసు ప్రభు వారు ఈయన గొప్పవాడు. యూదుడు అంటే అర్థం ఏంటంటే గొప్పవాడు అని అర్థం. అయ్యా మీరు గొప్పవాళ్ళయ్యా, అయితే మీరు గొప్పవాళ్ళు అయ్యుండి ఇదిగో చాలా తక్కువ కులానికి లేక తక్కువ జాతికి చెందినటువంటి నన్ను ఎలాగా నువ్వు దాహం ఇమ్మని అడుగుచున్నావు? చూసారా ప్రభునందు దేవుని బిడ్డారా, ఒక గొప్ప ధనవంతుడు
తక్కువ స్థితిలో ఉన్న వారి దగ్గరికి వచ్చి ఏదైనా అమ్మా మీరు నాకు భోజనం పెట్టండి అంటారా, లేక మంచినీళ్ళు ఇవ్వండి అంటారా? ఆయన ధనవంతుడు గనక ఏం చేస్తామంటే పేదవాళ్ళు తీసుకెళ్ళి ధనవంతులకే పెడతాడు, ధనవంతుడు కూడా ధనవంతుడికే పెడతాడు. ధనవంతుడైనటువంటి దేవుడు, ఆ యూదుడైనటువంటి గొప్ప వంశంలో ఉన్నటువంటి ఆయన ఈయన్ని ఏమని అడుగుతున్నా అంటే ఆమెను నువ్వు నాకు దాహం ఇవ్వాలి అని అడుగుతున్నాడు. ఆమె గమనించింది, ఆ స్త్రీ గమనించింది, ఆ సమరయ స్త్రీ గమనించింది, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహం నిక్కమనగా ఎలా అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము దేవునికి మహిమ కలుగునుగాక. అంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. ఒకటి ఆమె ఏం గమనించిందంటే నువ్వు యూదుడు అని గమనించింది. అలాగే మన దేవుడిని మనం ఎవరు, ఆయన గొప్పవాడు అన్న సత్యం మనకు ఉంది. ఆయన గొప్పవాడు, ఆ దేవుడు గొప్పవాడు అన్న సత్యాన్ని మనము యేసు క్రీస్తును కలిగిన మనం గ్రహింపు ఉండాలి. అందుకని ఒక భక్తుడు అన్నాడు తండ్రి గొప్పవాడు గొప్ప స్థితిలో ఉండగా బిడ్డకు నా తండ్రి గొప్పవాడు అనే ఆలోచన లేకపోతే భిక్షం ఎత్తుకుంటాడట. కానీ ఎందుకని కొడుకు భిక్షానికి వెళ్తాడో తెలుసా? కుమారుడికి తెలియలేదు, కుమారుడికి ఆలోచన లేదు. ఏం ఆలోచన లేదంటే నా తండ్రి ధనవంతుడు అన్న సత్యం. ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి, ఈమె గమనించింది, అయ్యా మీరు యూదులు. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రార్థన అంటే ఏమనుకుంటున్నావు? విలువైనది కాదా? వాక్యం వినటం అంటే ఏమనుకుంటున్నావు? ప్రార్థన అనగా దేవుని మాట్లాడటం అనగా ఏమనుకుంటున్నావు? గొప్ప విషయం కాదా? ఆ గొప్ప పనిలో దేవుడు నిన్ను నన్ను స్థిరపరచలేదా? ఆ సత్యాన్ని, ఆ విలువైన పనికి మనము సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. మొదటి అంశం. రెండవది, ఆమె ఏమని సాక్ష్యం చెప్పిందో తెలుసా? ఆ సాక్ష్యం చెప్పడానికి రెండవది ఏం గమనించిందంటే 19వ వచనం కూడా చదివినట్లయితే అక్కడ కూడా ఒక విషయం మనం చదవచ్చు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచూ ఉన్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటగా ఏమని గమనించింది? ఆయన యూదుడు గొప్పవాడని గ్రహించింది. రెండవది, యేసయ్యని గురించి ఈమె ఏం గ్రహించిందంటే అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అని గ్రహించింది. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆయన ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు తెలుసా? ముందు జరగబోయేదాన్ని చెప్పేవాడు ప్రవక్త. చాలామంది అంటారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారని. ఓ చదువుకున్న పాప నాకు కూడా చెప్పింది, మా టీచరు ఏం చదువుతుందంటే ప్రవచనాలు చదువుతుందని. ఆ ప్రవచనాలు కాదు ఇది. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ యేసు ప్రభువుని ఏమంటుందంటే నువ్వు ప్రవక్తవి. అసలు ప్రవచనం ఎట్లా పుడుతుంది? మనమేదో డామ్ డూమ్ అన్నంత మాత్రం ప్రవచనం ఎట్లా పుడుతుంది? పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, ప్రవచనం ఎట్లా పుడుతుందో. పేతురు రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 1వ అధ్యాయము. ప్రవచనం ఎట్లా వస్తుంది? 21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని. చూసారండి, ప్రవచనం ఎట్లా పుడుతుంది అంటే ఏదో ఊహించుకొని చెప్తే ప్రవచనం కాదు అది. చాలామంది చర్చిల్లో ఏం చదువుతారంటే ఉత్త ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, ఏదో ఊహించుకొని చెప్పే ప్రవచనాలు ఉన్నారు. 21వ వచనం. ఎలయనగా ఆమేన్, ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవచనం అంటే ఎట్లా వస్తుంది? ఏదో ఊహను బట్టి చెప్తే ప్రవచనం కాదు. ప్రవక్తలు ఉన్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని రాసినటువంటి ప్రవక్తలు ఉన్నారు. 16 మంది ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు, 4 పెద్ద ప్రవక్తలు. 4 పెద్ద ప్రవక్తల్లో యెషయా, యెహెజ్కేలు,
యెర్మీయా, మరొక ప్రవక్త ఉన్నారు. నలుగురు పెద్ద ప్రవక్తలు. ఈ పెద్ద ప్రవక్తల్లో కూడా పెద్ద ఆయన యెషయా భక్తుడు. మిగతా వాళ్ళు 12 మంది చిన్న ప్రవక్తలు. ప్రవచనం అనేది ఎట్లా పుడుతుంది? మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా. ఈరోజు నీకు ప్రవచనం ఎట్లా వస్తుందో తెలుసా? ఏదో ఊహించుకొని, ఏదో ఎవరిదో మనసులో పెట్టుకొని ఏదో చెప్పేస్తే అది ప్రవచనము. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై ప్రవచనాలు పలికారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవచనము ఏం జరుగుతుంది తెలుసా? సంఘానికి క్షేమం జరుగుతుంది. ప్రవచనం అంటే సంఘము ప్రవచనం పలికితే సంఘానికి క్షేమం. భాషలు ఇతరులకు, ప్రవచనం సంఘక్షేమానికి. ప్రవచనం సంఘక్షేమానికి అవసరం. అయితే ఈ స్త్రీ ఏమంటుందంటే యేసు ప్రభువుని, అయ్యా నీవు ఎవరివి? ప్రవక్తవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది ఆ స్త్రీ ఏం గమనించింది? యేసయ్యని ప్రవక్తవి. మూడవది 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. యేసు ప్రభువుతో అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మూడవదిగా ఆమె ఏం గ్రహిస్తుందంటే, అయ్యా క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమరయులు యేసు ప్రభువుని ఆరాధన చేసేవాళ్ళు కాదు. అసలు వాళ్ళు ఆరాధన వేరే, వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళ ఆచారాలు వేరే, వాళ్ళ దైవము వేరే. కానీ వాళ్ళ దైవము కాని యేసయ్యను బట్టి ఈ మెస్సియా వస్తాడని ఒక నిరీక్షణ ఆ స్త్రీ కలిగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలుగా యేసయ్య మరలా భూమి మీదకు వస్తాడని అలాంటి నిరీక్షణ మనకు కూడా అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్త్రీలో ఉన్న 3 విషయాలను మనం గమనించాం. మొదటగా ఆమె ఏం గమనించింది? యేసు ప్రభులో మొదటగా ఏంటిది? మొదటగా యూదుడివి అని గ్రహించింది. రెండవది ప్రవక్త అని గ్రహించింది. మూడవది మెస్సియా వస్తాడు అని గ్రహించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సాక్ష్యం చెబుతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏ సాక్ష్యం చెప్తుందో తెలుసు? 28వ వచనం. విడిచిపెట్టి మీరు వచ్చి, ఆమేన్, కాడా చెప్పగా చెప్పగా చెప్పగా. ఇప్పుడు సాక్ష్యం చెబుతా ఉంది. ఈ స్త్రీ ఆ ఊరోళ్ళతో సాక్ష్యం చెబితే 41వ వచనాన్ని ఒకసారి మీరు చదువుతారా? 41, 42 వచనాలు చదవండి. వినినందున నమ్మి కాక విని. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సాక్ష్యం చెప్తుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యేసు ప్రభువును బట్టి ఈమె ఎప్పుడు సాక్ష్యం చెప్పిందో తెలుసా? ఆమె బాగా తర్కించింది. ఒకవేళ యేసు ప్రభువు డబ్బులు ఇస్తే ఈ సమరయ స్త్రీ ఊర్లోనికి వెళ్ళిపోయి ఆయన గొప్పడేదో అని చెప్పలేదు. ఆమె తర్కించింది. ఎలాగ తర్కించిందని తెలుసుకుందాం. నీవు యూదుడు అని గ్రహించింది. రెండవది ప్రవక్త అని తెలుసుకుంది. మూడవది మెస్సియా వస్తాడని గ్రహించింది. ఆ తర్వాత మాత్రమే సాక్ష్యము. గడిచిన రాత్రి ఒక సహోదరుడు నాతో సాక్ష్యం చెప్పడం నేను విన్నాను. ఒకనొక ఊరిలో ఒక చర్చి ఉంది. చర్చిలో ఉన్నటువంటి యవనస్తుడు, చర్చిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చక్కగా చర్చిలో, ఆ వ్యక్తి వెళుతున్న చర్చిలో లైట్ల విషయంలో, ఫ్యాన్ విషయంలో, మైక్ విషయంలో, తర్వాత ఇంకా చైర్స్, పట్టల విషయంలో అన్నిట్లో ఏమి ఉన్నాయో ఏమి లేవు అనేది అబ్జర్వేషన్ చేసేవాడట. జాగ్రత్తగా వినాలి. రాత్రి వేళ ఒక సాక్ష్యాన్ని విన్నాను. అయితే ఈ అబ్జర్వేషన్ చేస్తూ ఉండగా ఒకవేళ ఆ సహోదరుడు ఆ చర్చిలో అబ్జర్వేషన్ చేసిన దాంట్లో ఏదైనా లేకపోతే ఆ చర్చి పాస్టర్ గారితో మాట్లాడి, పాస్టర్ గారు ఇదిగో ఈ ఫ్యాన్ లేదు, లేకపోతే ఇంకా ఈ చైర్ లేదు, లేకపోతే ఈ చాపలు లేవు, దీనికి ఇట్లా ఉన్నాయి, దీన్ని నేను చేస్తానని ప్రతిదీ ఆయన పర్మిషన్ తీసుకొని చేసేవాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
జాగ్రత్తగా వినాలి. అయితే ఇలాగ కొంతకాలం గడిచింది. ఏ సహోదరుడైతే మందిరంలో పరిచయం చేస్తూ ఉన్నాడో వాళ్ళ తల్లిగారికి అనారోగ్యత వచ్చింది. వాళ్ళ తల్లిగారి వయసు ఇంచుమించుగా 75 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకు ఇప్పుడు కరోనా వచ్చిన టైంలోనే ఏం జరిగిందంటే ఆమెకు అనుకోని రీతిగా వేరొక బలహీనమైన ఆయాసము, బలహీనత వచ్చింది. ఆ ఊరు దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి వీలు పడక వేరొక మంచి పట్టణానికి తీసుకెళ్ళటానికి ఒక అంబులెన్స్ను ఆ సహోదరుడు తన తల్లి విషయమై పిలిపించాడట. పిలిపించిన తర్వాత అంబులెన్స్ డ్రైవరు ఏం చేస్తున్నాడంటే అప్పటికే చెన్నై ప్రాంతం వెళ్ళొచ్చాడు. డ్రైవింగ్లో వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళని అర్ధరాత్రి పూట 12 గంటలప్పుడు తీసుకుని వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ నిద్రమత్తులో ఆ అంబులెన్స్ పక్కకి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి వేళ కొంత దూరం వెళ్ళిన తర్వాత అంబులెన్స్ కారణం ఏంటంటే ఈ అంబులెన్స్ డ్రైవరు అదివరకే డ్యూటీ చేసి వచ్చాడు కనుక మళ్ళీ అదే టైంలో రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ రాత్రిపూట డ్యూటీ చేయటాన్ని బట్టి అలా వేయటాన్ని బట్టి సరే అంబులెన్స్ డ్రైవర్కి తెలిసిన మరొక అంబులెన్స్ డ్రైవరు ఫోన్ చేపించేసి అర్ధరాత్రి పూట మొత్తానికి ఎట్లయితేమి ఏకోజం 4 గంటలకు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇది జరిగిన వాస్తవం, నేను విన్న వాస్తవం, ఆయన వాళ్ళ జీవితంలో జరిగిన వాస్తవం చెప్తున్నాను ఈ రాత్రి వేళ ప్రభునందు దేవుని బిడ్డలారా. అయితే ఇంత భయంకరమైన కనీసం వాళ్ళు వెళ్ళినప్పుడు బెడ్లు లేని పరిస్థితిలో, తర్వాత సరైన ఆక్సిజన్ లేని పరిస్థితిలో మనం ఎరుగుదాం. పట్టణాల్లో ఇప్పుడు ఎలాగా ఉందో కరోనా వ్యాధులు రోగుల చేత సరిగా డాక్టర్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మొత్తానికి అక్కడ ఒక 4 రోజులు ఉండి మొత్తానికి వాళ్ళ తల్లి విషయమై బాధపడి ప్రేయర్ చేసుకుంటూ దేవుడా మీరే ఉన్నారని మళ్ళా క్షేమంగా వాళ్ళ తల్లిగారిని బ్రతికించుకొని ఇంటికి క్షేమంగా వచ్చేసాడు. అయితే వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులు హాస్పిటల్లో ఉండగా ఫోన్లు చేశారంట, మేము కూడా రావచ్చంటే. ఇక్కడ రావటానికి అసలు మేము ఉండటానికి పరిస్థితి లేదు, ఇంటికి వచ్చేటప్పటికి ఎట్లా జరుగుతుందో పరిస్థితి తెలియదు అని చెప్పిన పరిస్థితిలో ఇంటికి తీసుకొచ్చారు తన తల్లిని. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి బాగు లేకుండా వచ్చినప్పుడు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు ఈ సహోదరుడు. వాళ్ళ తల్లి దగ్గర పరిచర్యలో ఉండొచ్చాడు కదా 4 రోజులు హాస్పిటల్లోనే ఉండి. వస్తే ఈయన భయపడిన తర్వాత దేవుని దయను బట్టి అంత కష్టపడి ఆ హాస్పిటల్లో పరిచర్య చేసి వచ్చినప్పటికీ కూడా ఆ టెస్టింగ్లో వచ్చిన ఆ ఫలితం ఏంటంటే ఏమొచ్చింది? నెగిటివ్, కరోనా లేదని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సహోదరుడిని బట్టి వాళ్ళ బంధువు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. అరే ఏంటి ఇప్పుడు మనం బయటికి వెళ్ళటానికే భయపడతాం కదా, బయటికి వెళ్ళటానికే ఎన్నో భద్రత కలిగి ఉంటాం కదా, ఏంది వారి తల్లిగారి విషయం ఎంత జాగ్రత్త చేసుకున్నప్పటికీ పోనీ ఆమె బ్రతికింది, ఆమెకి ఇంచుమించు 75 సంవత్సరాలు పైబడే ఉంటాయి. ఈయనకి ఆరోగ్యం బాగుందంటే ఆయన ప్రవర్తన ఒకసారి నాకు చెప్పాడు. ఆయన ప్రవర్తన అసలు ఎట్లా ఉండేవాడు చర్చిలో అంటే, చెప్పాను కదా ముందుగానే నేను మీకు, ప్రభునందు దేవుని బిడ్డారా, ఆ చర్చిలో ఫ్యాన్ లేకపోయినా ఫ్యాన్లు ఉన్నాయా, లేకపోతే ట్యూబ్లైట్లు ఉన్నాయా, చైర్స్ ఉన్నాయా, చాపలు ఉన్నాయా, అసలు ఇక్కడ ఏముంది, ఏమి లేకుండా ఉన్నది అనే ఉద్దేశంతోనే పరిశీలన చేసేవాడంట. ఆయన చేసిన దేవుని ఎడల దేవునికి భయపడి చేసినటువంటి ఆ పరిచర్య, లేకపోతే దేవునికి భయపడి చేస్తున్నటువంటి ఆ విధానమే వాళ్ళని అంత కష్టకాలంలో కూడా కాపాడి క్షేమంగా తీసుకొచ్చాడు. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకోసమనంటే ఈ వాక్యం చెప్తూ ఉండగా కొర్నేలి మనకు గుర్తు వస్తాడు. ప్రభు ప్రేమను బట్టి మనం ఎత్తాలి, రక్త సంబంధాన్ని బట్టో, లేకపోతే ముఖాన్ని బట్టో, లేకపోతే బంధుత్వాన్ని బట్టి కాదు. ఎవరైనా నేను నడిపిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఒక దైవజనుడిగా వినాలి అంతే. ఒకవేళ నేను నడిపిస్తా ఉన్నాను కూటాన్ని నడిపించేటప్పుడు ఒకవేళ మా బిడ్డలు ఇక్కడ కూర్చున్నా కూడా ఆ టైంలో నేను వాళ్ళకి ఎవరినో తెలుసా, దైవ సేవకుడు అనే ఉద్దేశంతో నేను గౌరవించాను. మా నాన్న వాక్యం చెబుతున్నాడు, లేకపోతే మా అల్లుడు, లేకపోతే మరొక వ్యక్తి, మా అన్నయ్య, మా అలా కాదు.
ప్రభు ప్రేమను బట్టి ఆ టైంలో ఎవరని గ్రహించాలంటే దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు వింటున్నారా? ప్రభువును బట్టి విత్తువాడు సంతోషమనే పంట కోస్తాడని ఉంది వాక్యంలో. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవనే పంట కోస్తాడని ఉంది. దేవునికి భయపడి ఆ పనిని బట్టి ఆ మనిషి విలువ, దేవుని బట్టి విలువ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత అద్భుతమో ఈరోజు వాళ్ళ తల్లి కుమారుడు వాళ్ళకి వాళ్ళ అన్నలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా కరోనా పాజిటివ్ అనుకున్న వాళ్ళు కూడా ప్రేయర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు సజీవ లెక్కలో క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. కారణం ఏం తెలుసా? ప్రభు పరిచర్యలో చేసిన ఆ ప్రతిఫలము, ఆ ప్రార్థన, ఆ విధేయత, పరిచర్య. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు కదా, ఏమంటాడు? నేను పరిచర్య చేయటానికే. దేవుడు ఎప్పుడు అన్యాయసుడు కాదు. ప్రభు నామమున చేసిన పరిచర్య ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన మారని దేవుడు. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా దేవునికి భయపడి, నేను పెద్దవాడిని కదా, మీరు నా మాటే వినాలి, లేకపోతే నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకు అన్నీ తెలుసు కదా, నువ్వు నా మాటే వినాలనుకున్నట్టయితే బైబిల్ గ్రంథంలో ఆ దర్శనాలు కోల్పోతాం. డబ్బును ఆశించాడు ఎవరు? బిలాము ప్రవక్త. డబ్బును ఆశించిన తర్వాత దర్శనం కోల్పోయాడు. ప్రవక్త, ఆయన కూడా ప్రవక్తే. బిలాము ప్రవక్త, బాలాకు రాజు. డబ్బును ఆశించి ప్రయాణమే వెళ్తా ఉన్నాడు. ఒక గాడిదకు కనబడింది. ఎవరు ఉన్నారని? దేవదూత ఉందని, కత్తి పట్టుకుని దేవదూత ఉంది. ఒక గాడిద కనబడింది, ప్రవక్తకి కనబడలా. నీకు కనబడుతుంది అసలు దర్శనం అవుతుందా? పడుకున్నప్పుడు ఏదైనా దర్శనం అవుతుంది? ఏం దర్శనం అవుతుంది? దైవ దర్శనం మనము పొందుదుముగాక. దాన్ని దూరదృష్టి అంటారు. ఈ రోజుకు జరిగిపోయేది కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో ఆ పూటకు జరిగిపోతుంది అనుకున్నాడు, ఆ ఒక్క పూటకి తిండి జరిగిపోతుందే అనుకున్నాడు. ఎవరు? ఏశావు. వాళ్ళ తమ్ముడు చిక్కుడుకాయల కూర వండుతూ ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య పొలం వెళ్ళి వేటాడి ఇంటికి వచ్చాడు అలసిపోయి. లెక్క ప్రకారము తండ్రి తర్వాత జ్యేష్ఠత్వ హక్కు పెద్ద కుమారుడిదే. తమ్ముడు దగ్గరికి వెళ్ళి, రే నాయన తమ్ముడు, నాకు ఆ చిక్కుడుకాయల కూర పెట్టరా అని అంటే, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తే నేను ఏం చేస్తానంటే నేను అది ఇచ్చేస్తానన్నాడు. బైబిల్ గ్రంథంలో యేసేపుని గురించి ఏముందంటే భ్రష్టుడైన వ్యభిచారి అన్నాడు. అంటే ఇచ్చిన అధికారాన్ని కోల్పోతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు గొప్పవాడు. కనుక ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, ఈ స్త్రీ సాక్ష్యం ఎప్పుడు చెప్పిందో తెలుసా? ఆమె మొదటగా యేసు ప్రభు ఎవరిని గుర్తించింది? యూదుడు అని గుర్తించింది. అయ్యా, మీరు యూదుల్లాగా ఉన్నారు, మేము సమరయులము, మీకు మాకు సాంగత్యము పడదు. అయితే నువ్వు నన్నేంది నీళ్ళు అడుగుతున్నావు? మీరు యూదులుగా ఉన్నారే, పెద్దవారు, యూదులంటే గొప్పవారు. రెండవది, నువ్వు ప్రవక్తవి. మూడవది, ఒక మెస్సీ వస్తాడని నిరీక్షణ ఉంది. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నేనేనయ్యా ఆయన్ని. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు సాక్ష్యం చెప్పింది. ఉత్తత సాక్ష్యాలు కాదు. మనం కూడా ఏదో 4 రూపాయలు డబ్బులు ఇస్తే చెప్పే సాక్ష్యాలు కాదు. కోర్టులో కూడా సాక్ష్యాలు చెబుతారు. ఒంగోలు కోర్టులో కూడా డబ్బులు తీసుకుని సాక్ష్యం చెబుతారు, సాక్షి సంతకం చేసి. ఆ సాక్ష్యం కాదు. కనుక సాక్ష్యం ఎప్పుడు చెప్పిందో తెలుసా? అన్ని పరిశీలన చేసిన తర్వాత సాక్ష్యం చెప్పింది. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా యొక్క ఫోన్ నంబర్ 7396621024, 9948343201, 7396621024, 9948343201. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.